విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఓడించిన కిమిడి ఫ్యామిలీలో కోల్డ్ వార్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ముందు వరకు అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జున వర్సెస్ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తనయుడు రామ్ మల్లిక్ల ఆధిపత్య పోరు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మాజీ మంత్రి కళా వెంకట్రావు తన కోసం సీటు త్యాగం చేసిన సోదరుడి కొడుకు నాగార్జునను కాదని సొంత వారసుని ప్రమోట్ చేసుకుంటూ ఉండటం వివాదాస్పదంగా తయారైంది. కిమిడి వారసులు ఇద్దరు ఎవరి గేమ్ వారు ఆడుతూ ఉండటంతో వచ్చే ఎన్నికల నాటికి అధిష్టానం ఆశీస్సులు ఎవరికి దక్కుతాయన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు రసవత్తరంగా మారిన విజయనగరం జిల్లా చీపురుపల్లి పాలిటిక్స్ ఎన్నికల తర్వాత కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే అంతకు మించి అన్నట్టు తయారయ్యాయి. అది కూడా ఒకే పార్టీ ఒకే ఫ్యామిలీలో పాలిటిక్స్ కావడం మరింత ఉత్కంఠ రేపుతోంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు అనుభవం సాక్షిగా ఆయన హయాంలో జరుగుతున్న రాజకీయం చీపురుపల్లిని హాట్ గా మారుస్తున్నాయి. ఎక్కడా ఎలాంటి కత్తులు దూసుకోకపోయినా, ఎలాంటి విమర్శలు చేసుకోకపోతున్నా టైం బాంబు పేల్చుకోవడానికి రిమోట్ సెట్ చేసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కిమిడి కళా వెంకటరావు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్లని వదిలి చీపురుపల్లిలో అడుగుపెట్టిన నాటి నుండి ఈ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఎన్నికల సమయంలో కళా వెంకటరావుకి చీపురుపల్లి టికెట్ అనౌన్స్ చేయగానే అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జున తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. అటు అధిష్టానంపై ఇటు కళా వెంకటరావుపై పదునైన విమర్శలు చేశారు. ఇక రాజకీయ సన్యాసం బెటర్ అని నిర్వేదం ప్రకటించారు. యువత రాజకీయాల్లోకి రావద్దు, మోసపోవద్దని హితబోధ కూడా చేశారు. కొన్నాళ్లు అజ్ఞాతంలోకి కూడా వెళ్లారు. తర్వాత నారా లోకేష్ చొరవతో బయటకు వచ్చి పార్టీ కోసం పనిచేశారు. ఇక చీపురుపల్లిలో పెదనాన్న కళా వెంకటరావు గెలుపు కోసం కష్టించి పనిచేశారు. స్టార్ క్యాంపెయినర్ గా శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రచారము నిర్వహించారు. సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణను ఓడించి కళా వెంకటరావు జయకేతనం ఎగరవేశారు. కళా గెలిచిన నియోజకవర్గంలో మంచి పట్టున్న నాగార్జున ఆధిపత్యం కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ ఇక్కడే జాగ్రత్త పడ్డారు కళా వెంకటరావు. అప్పటి వరకు రాజకీయాలకు పనికిరాడు అనే ముద్ర ఉన్న తన తనయుడు కిమిడి రామ్ మల్లిక్ నాయుడుని తెరమీదికి తీసుకువచ్చారు. తాను రాజ్యంలో ఉంటూ తనయుడికి నియోజకవర్గాన్ని అప్పగించారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఏం జరిగినా రామ్ మల్లిక్ నే చూసుకుంటున్నారు. తండ్రి సలహాలు సూచనలతో నాయకులను కార్యకర్తలను కలుపుకుంటూ రాజకీయ ఓనమాలు దిద్దుతున్నాడు. సుమారు 5 ఏళ్ల నుండి నియోజకవర్గాన్ని నమ్ముకొని ఉన్న నాగార్జునను కళా వెంకట్రావు పూర్తిగా విస్మరిస్తున్నారట. ఏనాడు పిలిచిన పాపాన కూడా పోవడం లేదట. కానీ ఎవరు ఎక్కడ అదే పడక్కర్లేదు. 42 సంవత్సరాల నుంచి మా కుటుంబంలో ఇప్పుడు ఎలాగైతే మీరు మాట్లాడుతున్నారు, ఇక్కడ 3 నాయకులు ఉన్నారని మా దగ్గర మేము 3 ఉన్నాం, తేల్చుకుంటాం, ఎవరు వచ్చినా మాకేమీ భయం లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ధీటుగా ఎదుర్కొంటాం, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ ఏ ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీంతో నాగార్జున సీన్ రివర్స్ అయింది. 2019 ఎన్నికల్లో అదే చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాగార్జున ఈ పరిస్థితి అసలు ఊహించలేదట. పార్టీ అధికారంలోకి వచ్చాక తనకు అవమానాలు జరుగుతున్నాయని ఫీల్ అవుతున్నారట. అందుకే ఆయన పెదనాన్న కుటుంబంతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారట. తనకున్న క్యాడర్ను కలుసుకుంటూ వారితోనే చర్చిస్తూ అక్కడికి పరిమితమవుతున్నారు. అప్పుడప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో విజయనగరంలో ఉన్న అశోక్ బంగ్లాకి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా ఆయన కనిపించడం లేదు. విజయనగరంలో సైతం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మంత్రి కొండపల్లి మాత్రమే కనిపిస్తున్నారు. వారు కూడా నాగార్జునకు అంతగా వాల్యూ ఇవ్వడం లేదనే టాక్ నడుస్తుంది. నాగార్జున కూడా గతంలోలా ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీపై విమర్శలు చేయడం లేదు. అయితే నాగార్జునకు మాత్రం పార్టీ అధిష్టానం వద్ద పలుకుబడి బాగానే ఉందంటున్నారు. పార్టీకి లాయల్టీగా ఉంటారనే పాజిటివ్ ఇంప్రెషన్ ఉందట. నారా లోకేష్ సపోర్ట్ ఉండడం, గతంలో బొత్సపై చేసిన విమర్శల దాడి కూడా నాగార్జునకు కలిసి వచ్చే అవకాశం ఉందట. కాబట్టి సమయం వచ్చినప్పుడు నాగార్జునకి ఖచ్చితంగా పార్టీలో గౌరవం దక్కుతుందనే టాక్ వినిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో నాగార్జునకు ఎలాంటి గౌరవం దక్కుతుందో కానీ
కళా వెంకటరావు నాగార్జునకు పదవి ఇవ్వనిస్తారా అనే సందేహం కూడా చీపురుపల్లి తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతుంది. మొత్తానికి చీపురుపల్లిలో ఘోర పరాజయం చవిచూసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా దర్జాగా ఉంటే, గెలిచి అధికారంలో ఉన్న కిమిడి కుటుంబం మాత్రం కలహాలతో కుమ్ములాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.